అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ అంశం మీద మాట్లాడారు. అదే సమయంలో బీజేపీ ప్రభుత్వం మీద తూర్పారబడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే సభలో మాత్రం మాట్లాడేందుకు బీజేపీకి అవకాశం కల్పించలేదు. దీనికి సంబంధించి మరింత సమాచారం అడుగుదాం. పాయల్ శంకర్ గారు ఉన్నారు. ఎమ్మెల్యే గారు, డీలిమిటేషన్ మీద బీజేపీ స్టాండ్ ఏంటి? నిజంగానే అట్లాంటి అపోహ ఉందంటారా? ఎట్లా ఈ పార్లమెంట్లో ఏ చట్టమన్నా జరిగేటప్పుడు దేశ ప్రయోజనాలు, దేశ ప్రజలు, రాష్ట్రాల ప్రయోజనాలు అందరూ బాగుండాలనే చట్టాలు జరుగుతాయి. కానీ డిలిమిటేషన్ విషయం మీద కాంగ్రెస్ పార్టీ ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అసలు పిల్లనే ఉట్టలేదు, కుల్ల ఉట్టించుకొని తిరుగుతున్నారు వీళ్ళంతా. అసలు పార్లమెంట్లో ఇంకా ఎటువంటి ప్రస్తావన రాలేదు. అదేవిధంగా అధికారికంగా ఎటువంటి గజెట్ రాలేదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ కాలేదు. కానీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఏదో గగ్గోలు పెట్టే ప్రయత్నం చేస్తారు. నిజంగా మీరు ఆ రకమైనటువంటి ఈరోజు డిలిమిటేషన్ మీద తీర్మానం మూయేశ్వర్ గారు ప్రతిపాదించారు కదా. అటువంటిప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు చర్చ అయితే అవకాశం ఇస్తలేరు. చెప్తాం కదా, మీరు చర్చ చేస్తే కాంగ్రెస్ ఏ రకంగా మోసం చేసింది, మిగతా వాళ్ళు ఏ రకంగా మోసం చేసారు, అసలు డిలిమిటేషన్ మీద మీకు ఉన్నటువంటి ఆలోచన ఏంది, ఇవన్నీ కూడా చర్చ చేద్దాం కదా. ఇది కాదు, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మీద బురద దల్లాలా, నరేంద్ర మోడీ గారి మీద బురద దల్లాలా, ఆ రకంగా రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నది. దేశ ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద పూర్తి విశ్వాసంతో ఉన్నాయి. అందుకే ముచ్చటగా 3వసారి దేశ ప్రధానమంత్రిగా దేశ ప్రజలంతా చేసిండ్రు. అంత గొప్ప నిర్ణయం జరిగేటప్పుడు అన్ని ప్రాంతాల ప్రజలతోని, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతోని, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలతోని అందరితో చర్చ జరుగుతుంది. దానికి అనేకమైన కమిషన్లు ఇన్వాల్వ్ అయితే. ఎమ్మెల్యే గారు, ఇక్కడ ప్రధానమైనటువంటి అనుమానాలు సౌత్ ఇండియాలో జరుగుతుంది. మొన్న స్టాలిన్ ఆధ్వర్యంలో చెన్నైలో కూడా మీటింగ్ జరిగింది. త్వరలోనే హైదరాబాద్లో కూడా కాన్ఫరెన్స్ ఒకటి పెడదాం అనుకుంటున్నారు. దీని మీద మీ పార్టీ స్టాండ్ తెలంగాణ నుంచి ఎట్లాంటి అభిప్రాయంతో ఉంది? స్టాలిన్కు దురద పెడుతున్నది. ఆ దురద పెడితే పాపం ఆయనకు ఏదో సంవత్సరం తర్వాత ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆయన దురద ఆయనకున్నది. వీళ్ళకి ఇంకా 3.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి ఇంకా అధికారంలో ఉండాలి కదా వీళ్ళు ఇక్కడ ఈ రాష్ట్రంలో. ఆయనకు స్టాలిన్కు దురద పెడితే వీళ్ళు పోయి అక్కడ పోయి గోకెచ్చారు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ. ఆయనకేమో సంవత్సరం తర్వాత ఎలక్షన్ ఉన్నాయి, అక్కడ ప్రజలు విపరీతంగా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఆయన బాధ ఆయనకుంటుంది. అసలు మీకేం బాధ ఉన్నది? అరే, లేనటువంటి బిల్లు గురించి అసలు అధికారికంగా ఎటువంటి గజెట్ రాలేదు, రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ రాలేదు, ఇంకా ఏమీ రాలేదు, దాని మీద ఇంకెందుకు చర్చ? అంటే వీళ్ళ పరిస్థితి ఏమైందంటే, పిల్ల ఉట్టలేదు అని మేమంటే లేదు లేదు మేము కుల్ల ఉట్టించి తయారుస్తాము అన్నట్టు ఏమర్థం దాంట్లో. మీరు కేంద్ర ప్రభుత్వం ఏదైనా అధికారికంగా నిర్ణయం తీసుకుంటే అధికారిక నిర్ణయం మీద దాని తర్వాత మీరు చర్చ చేయాలి. కానీ ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ కుట్ర. ఉత్తర భారతదేశంలో 2 రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుదల అనేది జనాభా ప్రాతిపదికన జరిగింది. ఆ ఇంపాక్ట్ ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి ఉండబోతుంది అన్నటువంటి, అంటే దాని అనుమానాల్ని నివృత్తి చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు? కాంగ్రెస్ టీఆర్ఎస్ అనే 2 రాజకీయ పార్టీలు 2014లో ఆ రోజు ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు పెట్టేటప్పుడు సీట్ల పెంపు మీద అక్కడ రాతలు రాసినప్పుడు దాని పక్కన కూడా కొన్ని రాతలు మర్చిపోయారు కాబట్టి 14లో సీట్లు పెరగలేదు, 18లో సీట్లు పెరగలేదు, 23లో సీట్లు పెరగలేదు. ఆ రోజు మీరు చేసినటువంటి పొరపాటు, కాంగ్రెస్ టీఆర్ఎస్ 2 రాజకీయ పార్టీలు ఆ రోజు పొరపాటు చేసినాయి. మీరు బిల్లులో కొన్ని విషయాలు ఏవైతే పొందుపరచలేదో దాని కారణంగానే పెరిగిన సీట్లకు ఎన్నికలు జరగలేదు, సీట్లు పెరగలేదు. కేవలం బిల్లులో కాగితం మీద మాత్రమే మీరు ఆ సంఖ్య రాసిండ్రు. ఈరోజు ఆ విషయానికి వస్తే ఇంకా చాలా చర్చ జరగాలి. కానీ ఆ విషయం గడిచిపోయింది. రేపు జనాభా ప్రాతిపాదికన, జనాభా లెక్కలు, రకరకాల కమిషన్ల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇంకా అసలు మొదలే కాని విషయం మీద చర్చ పెట్టి ప్రజలను పక్కదో పట్టించాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తున్నారు. మొత్తానికి బీజేపీ కూడా అదే రకమైనటువంటి వాదన చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇన్నర్ ఎజెండాలో అలాంటి ఆలోచనే లేదు. కేవలం ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ 2 కూడా తమిళనాడుకి వెళ్ళి అలాంటి దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా అలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని కూడా రాష్ట్ర బీజేపీ సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హేమంత్తో నరేందర్, జీటీవీ న్యూస్, అసెంబ్లీ నుంచి.